హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమాస్ కిచెన్ తెలుగు. నేను మీ హేమ. దేవి నవరాత్రుల్లో 7వ రోజు అమ్మవారికి విధంగా మసాలా గారె మరియు సేమియా పాయసంతో నైవేద్యాన్ని ప్రిపేర్ చేయండి. ముందుగా మసాలా గారెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. అందుకోసం ముందుగా ఒక గిన్నెలోకి 3 కప్స్ మినపప్పుని యాడ్ చేసుకోండి. ఇక్కడ మీరు మినపగుళ్ళు అయినా సరే వేసుకోవచ్చు. తీసుకున్న మినపప్పులోకి వాటర్ని యాడ్ చేసుకుని 6 to 8 అవర్స్ లేదా ఓవర్ నైట్ నానబెట్టి ఉంచండి. ఇలా నానిన పప్పుని బాగా వాష్ చేసుకున్న తర్వాత మిక్సీలోకి యాడ్ చేసుకోండి. ఈ విధంగా పెద్ద మిక్సీ జార్లోకి వాటర్ని మొత్తం డ్రైన్ చేసేసి వాటర్ ఏమీ లేకుండా మిక్సీ జార్లోకి వేసుకోండి. అలాగే 7 నుంచి 8 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేయండి. తర్వాత 2 ఇంచుల అల్లంని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వాటర్ని యాడ్ చేసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండిని థిక్ కన్సిస్టెన్సీ మరియు కోర్స్ పేస్ట్గా గ్రైండ్ చేయండి. కోర్స్ పేస్ట్గా గ్రైండ్ చేయడం వల్ల మసాలా గారె టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే పిండిని కూడా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలా గ్రైండ్ చేయండి. అలాగే వేరొక గిన్నెలోకి 1/2 కప్ పచ్చెనపప్పుని యాడ్ చేయండి. తర్వాత ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుని ఒక 3 అవర్స్ నానబెట్టి ఉంచండి. ఇప్పుడు గ్రైండ్ చేసిన పిండిలోకి 3 అవర్స్ నానబెట్టిన పచ్చెనపప్పుని వేసుకోండి. నైవేద్యానికి కాకుండా మామూలుగా చేసుకుంటే ఉల్లిపాయ యాడ్ చేయండి. అలాగే 3 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, 5 నుంచి 6 చాప్ చేసిన పచ్చిమిర్చి, అలాగే కొంచెం చాప్ చేసిన కరివేపాకును కూడా వేసుకుని మిక్స్ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్లు ఒక పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా పప్పుని మొత్తం బాగా మిక్స్ చేయండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ని హీట్ చేయండి. తర్వాత ఒక న్యూస్ పేపర్ కానీ పాలిథిన్ కవర్ కానీ తీసుకుని పేపర్ని వాటర్తో తడి చేసుకుని లెమన్ సైజ్ అంత బాల్ని వేసుకుని చేతితో గారెని రౌండ్గా వచ్చేటట్లు ఒత్తుకుని మధ్యలో హోల్ పెట్టుకుని ఆయిల్లోకి వేసుకోండి. సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేస్తూ మిగతా గారెలన్నీ కూడా ఆయిల్లోకి వేసుకోండి. ఈ విధంగా గారెలన్నీ వేసుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ గారెల్ని 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఈ విధంగా గారెలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, ఇప్పుడు వేరే ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ విధంగానే మిగతా గారెల్ని కూడా యాడ్ చేసుకోండి. సో అంతే అండి, మసాలా గారెలు రెడీ అయ్యాయి. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు సేమియా పాయసం తయారీ విధానం చూద్దామండి. అందుకోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోండి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత మీకు ఇష్టమైన ఏ డ్రై ఫ్రూట్స్ అయినా సరే వేసుకోండి. ఇక్కడ నేను క్యాష్యూ వేసుకున్నాను. జీడిపప్పు హాఫ్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొన్ని కిస్మిస్ని యాడ్ చేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేయండి. మళ్ళీ అదే గిన్నెలోకి 1 కప్ సేమియాని యాడ్ చేసుకోండి. సేమియా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని సేమియాని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. సేమియా గోల్డెన్ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. మళ్ళీ అదే గిన్నెలోకి 3 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోండి. 1 కప్ సేమియాకి 3 కప్స్ వాటర్ అనేది సరిపోతుందండి. తర్వాత నీళ్ళు బాగా మరుగుతున్న సమయంలో ఫ్రై చేసి పెట్టిన సేమియాని వేసుకోండి. తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ జస్ట్ 10 మినిట్స్ కుక్ చేయండి. ఇప్పుడు సేమియా బాగా కుక్ అయిందండి. ఇందులోకి 1 కప్పు బెల్లం తురుము వేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందులోకి 2 దంచిన యాలుక్కాయలను వేసుకోండి. అలాగే ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఫ్లేమ్ని ఆఫ్ చేయండి. తర్వాత కంప్లీట్గా కూల్ చేసిన తర్వాత ఇందులోకి 1 కప్పు మిల్క్ని యాడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. సో అంతేనండి, ఎంతో రుచికరమైన సేమియా పాయసం రెడీ అయింది. ఈ రెసిపీస్ కనుక నచ్చినట్లయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.